భారత రాజకీయ ధృవతార మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి నిందలు అపనిందలు దాడులు ఎదురుదాడుల మధ్య ఎదిగి యువగలమై నవగలమై జనబలంతో సాగుతున్న మన నేత యువనేత నారా లోకేష్ గారికి, వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులకు, గ్రామాల నుంచి, గడపల నుంచి, తండాల నుంచి, తాలూకాల నుంచి, హైవేల నుంచి, బైపాసుల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి పసుపు జెండాలతో పయనమై వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు. అందుకనే చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు, రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగాన్ని నమ్ముకుంటుంది. కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం. అందుకే మీకు నా తొలి వందనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అద్భుతమైనటువంటి వాతావరణం ఇది. మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్క ఆయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్క ఆయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు, సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని, గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, ఇవాళ నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సంపించింది. 9 నెలల్లోనే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మనది. భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది. భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతర ఉద్ధరణ కోసం, బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాము అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాం. అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ళ ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు, పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా, అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు
గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేగా. చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ? ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా? ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా? మొన్నే కదా గృహప్రవేశం చేశారు, మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకు ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలను ఇంటికి పిలిచావా? ఇట్లా కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా. చంద్రబాబు నాయుడు గారు, నీ దగ్గర సరుకు లేదు, నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు. మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సెక్స్ అయిపోయిందనే కలర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా. అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వాలు కూడా కొనసాగాలి. 29లో కూడా కూటమిని గెలిపించాలని బతికున్నంతకాలం ఆయనే ఉండాలి. అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చిన అనుమానం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నాడంటే జారిపోతానే కదా అర్థం. మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు, ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట. వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు. వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు. పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టే వాళ్ళు ఆ మాట అంటున్నారు, దానికి సమాధానం చెప్పే పరిస్థితే లేదు. అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే 4 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది. అందువలనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు ఇంకో కామెంట్ చేశారు సార్, రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వైసీపీ వాళ్ళకి భయపడుతుంది. ఇంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు. ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది, పాత్ర ఇలాగే, ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని. ముందు ముసళ్ళ పండుగ తొందర ఏముంది, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు. ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు, నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు, గెలిచావు, ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు, అనుభవం లేదు. అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తుందల్లా ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు, మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు, మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు. మొత్తం లంచాలు తీసుకోవటం, ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం, సూట్ కేసులు జారేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం. ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్.